ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో అయితే ఒకటి చూడండి. ఈ వీడియో టైప్‌లో చేయమని 5, 6 డేస్ నుంచి మన సబ్‌స్క్రైబర్ లిరికల్ వీడియో చేయమన్నారు. నేను ఇవే ఫోటోస్ యూజ్ చేసి ఈ వీడియో అయితే చేసినా బాగొచ్చింది. ఇంకోటేందంటే ఈ వీడియో చేసింది క్యాప్‌కట్‌లో. ఎందుకంటే మనం క్యాప్‌కట్‌లో వీడియో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయనీకి బాగొస్తది. బ్యాక్ సైడ్‌లో లిరికల్ కూడా పెట్టనీకే బాగొస్తది. ఓకే. నేనేం చేశానంటే అలర్ట్ మోషన్‌లో చేసిన. వీడియో కాకుండా ఫోటోలో ట్రై చేసిన. మీరు ఎవరైనా ఫోటోస్ పెట్టుకోవచ్చు. బాయ్స్ ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి చూద్దాం మీకు ఒక ఐడియా అనేది ఉంటది. గురి పెడితే నాలో బలం అదరాలి కుంభస్థలం తొడగొడితే నా యవ్వనం బెదరాలి సమరాంగణం. ఫ్రెండ్స్ వీడియోతో చూస్తున్నారు కదా! ఈ వీడియోలో మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ముందే చెప్తున్నాను. నేను ఇంకో వీడియో కూడా చేసినా అది నేను ఇక్కడ చూపిస్తలేను గానీ టైం ఎక్కువ అయితుందని ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ వస్తుందది. వీలుంటే థంబ్‌నెయిల్‌లో పెడతాను. ఓకే. వీడియో అయితే చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ వీడియో మొత్తం అలర్ట్ మోషన్‌లో చేసిన. ఈ వీడియోని మీరు క్యాప్‌కట్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ వీడియో క్లిప్స్ అయితే ఉండాలి. నాకు ఐడియా ఉన్నంత వరకు ఆ వీడియో క్లిప్స్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఎక్కువ టైం వేస్ట్ కాకుండా నేను ఫోటో క్లిప్ తోటే నేను కొన్ని ఫోటోస్ యూజ్ చేసిన నేను. కాబట్టి నేను ఫోటో క్లిప్ తోటే ట్రై చేసిన. ఓకే. మీరు వీడియో క్లిప్ లేకపోతే ఫోటో క్లిప్ తోటైనా ట్రై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను. ఓకేనా. ఓకే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తున్నా. ఇది ప్రాజెక్ట్. ఓకే. ఇందులో మీ ఫోటోస్ ఎలా పెట్టుకోవాలంటే మీ ఫోటో అనేది పెట్టేటప్పుడు ఒక ఫోటో నార్మల్ ఫోటో ఉండాలి. సేమ్ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉండాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎన్ని ఫోటోస్ ఇందులో యూజ్ అయినాయి అంటే ఇప్పుడు మొత్తం ఇందులో 8 గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి 8 ఫోటోస్ అయితే ఉండాలి. 8 ఫోటోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండాలి. ఇది మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఓకే. ఇప్పుడు నేను మీకైతే ఒక ఐడియా అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఇందులో యానిమేషన్ అయితే ఉంది. ఇప్పుడు సేమ్ మీ ఫోటో కూడా ఇలా ఉంటదని నేను చెప్తలేను. మీరు ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఏదైనా ఒక సైడ్‌లో నేను ఒక బజార్డ్ యాప్‌లో నేను నార్మల్ ఫోటో మన ఫోటోని రిమూవ్ చేద్దాం. నేను ఒక ఫోటో తీసుకుంటా ఏదైనా గానీ ఎవరిదైనా బాయ్స్ ఫోటో. ఈ ఫోటో తీసుకుంటున్నా. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేస్తున్నా నేను. ఓహో! నెట్ ఆఫ్ ఉంది. బజార్డ్ యాప్‌లో అయినా అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. అందులో మీకు చాలా అంటే చాలా సూపర్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. అంటే క్వాలిటీ బెటర్ అవుట్‌పుట్ ఇస్తది మీకు. ఒకసారి చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఓకే. సేవ్ చేసుకున్నాను నేను దీన్ని. ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే కింద ప్లస్ ఐకాన్ ఫస్ట్ నార్మల్ ఫోటో యాడ్ చేస్తా. దీన్ని కిందికి తీసుకొస్తున్నా టోటల్. బీట్ మార్క్ అంటే ఫోటో క్లిప్ ఎక్కడి నుంచి ఉంది ఎంతవరకు ఉందో అంత తీసుకున్నా జూమ్ చేస్తున్నా ఇలా. ఓకే. ఇదే ఫోటోని డూప్లికేట్ చేస్తున్నా. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఒక ఫోటో అయితే ఈ పీఎన్‌జీ ఫోటోని అటాచ్‌మెంట్ చేసి ఈ పీఎన్‌జీ ఫోటోని టాప్‌లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ 2 ఫోటోస్‌ని డిలీట్ చేద్దాం. మనం ఫస్ట్ యాడ్ చేసిన కార్టూన్ ఫోటో ఉంటది కదా! అది డిలీట్ చేసిన. ఇప్పుడు చూడండి ఈ వీడియో రెడీ అయిపోయింది. అంటే ఈ వీడియో యానిమేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ యానిమేషన్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడనే పెట్టాలని రూల్ లేదు. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. వేరే చోట కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బ్యాక్‌కొసుకొని చూద్దాం. ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ఇంకా లిరికల్ హైలైట్‌గా కనిపించాలంటే ఒక ట్రిక్ చెప్తాను. ఒక షేప్ తీసుకోండి ఇలా. జూమ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళండి. గ్రేడియంట్ కలర్‌లోకెళ్ళండి. ఈ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసి సెంటర్‌లో తీసుకోండి ఇలా. ఈ ఏదైతే ఉందో కలర్, ఈ బ్లాక్ కలర్ దీన్ని తీసుకొని కలర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా! దాన్ని 0 చేసుకోండి ఇలా. ఓకే. దాని తర్వాత ఈ వైట్ కలర్‌ని బ్లాక్ కలర్ తీసుకోండి. దాన్ని కిందికి తీసుకురండి. ఇలా. చూడండి ఇది కూడా చాలా సూపర్‌గా కనిపిస్తుంది ఇలా. ఓకే. ఇలా ఈ లిరికల్ మొత్తం తీసుకోలేదు ఫోటో షేప్. షేప్ ఎండింగ్ వరకు జరుపుకోండి. ఎందుకంటే కొంచెమే వస్తుంది. చూడండి ఇలా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోవాలి. లాస్ట్‌లో మాత్రం ఒక నార్మల్ ఫోటో అయినా వీడియో క్లిప్ యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో 3 ఫోటోస్‌కి. దానికి షేక్ ఎఫెక్ట్ మీరు ఏదైనా ర్యాండమ్ యానిమేషన్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీ. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి.